ఈరోజు దేవుని మాట ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనము చివరి లైన్. నీ దేవుడైన యెహోవా నీకు తోడే ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, నీ దేవుడైన యెహోవా, నువ్వు ప్రేమిస్తున్న దేవుడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఎవరికి తోడై ఉన్నాడు? దేవుని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఆయన తోడుగా ఉంటున్నాడు. మరి వాక్యం వింటున్న నాకు, నీకు, మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. నీకేమీ తక్కువ కాదు, నాకు తక్కువ కాదు, నీకు తక్కువ కాదు. మనకేమీ తక్కువ కాకుండా ఆయన అన్ని విషయాల్లో, అన్ని వేళలో సర్వ సమృద్ధితో మనల్ని పోషించే దేవుడు. ఏది తక్కువగా ఉందని బాధపడుతూ ఉండవచ్చు. ప్రతి మనిషికి ఏదో తక్కువగా అనిపిస్తుంది. బంగారం ఉంటే ఇంకా కొద్దిగా కొనాలనిపిస్తుంది, తక్కువగా ఉంది ఇంకా కొనాలి అనిపిస్తుంది. కొత్త బట్టలు ఉంటాయి, ఖరీదైన బట్టలు ఉంటాయి, ఇంకా కొనాలనిపిస్తుంది. అలాగే ఒక ఇల్లు కొనుక్కోవాలని ఉంటుంది, ఇల్లు కట్టాలని ఉంటుంది, అప్పులు తీరాలని ఉంటుంది. ఇలాగా రకరకాలుగా ఉంటాయి పరిస్థితులు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. కోరిక లేని మనిషి ఉండడు. కోరికలు ఒకదాని వెంబడి ఒకటి పుడుతూ ఉంటాయి. మనిషి జీవితం అంటేనే అది. ఆశ లేని మనిషి ఎవరైనా ఉంటారా? ఎవ్వరు ఉండరు. ఉంటారేమో ఎక్కడైనా సరే, మనకైతే తెలియదు. కానీ నేనైనా నువ్వైనా ఎవరమైనా సరే ఆశపడుతూ ఉంటాము. మనది మట్టి పాత్ర, ఇంకా ఇంకా కావాలి అనిపిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, ఏదైతే తక్కువగా ఉందని బాధపడుతున్నామో, నా జీవితంలో, నీ జీవితంలో ఏది తక్కువగా ఉందో మనకన్నా బాగా తెలిసింది ఎవరికి? దేవునికి. ఆయనకు అన్నీ తెలుసు. ఆయన బిడ్డలైన వారికి ఏం కావాలో సమస్తము ఆయనకు తెలుసు. ఆయన ఏం చెప్తున్నాడు? నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఆయన ఈ రోజు నుంచి, ఈ సమయం నుంచి ఏది తక్కువ కాకుండా సర్వ సమృద్ధితో మన జీవితాలను ఆశీర్వదించి దీవించి ఆయన నడిపించే దేవుడుగా ఉన్నాడు. మరి అంత గొప్పగా ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటున్నాడు. తక్కువ కాకుండా మన జీవితంలో ఆయన సమృద్ధితో నింపాలని కోరుకుంటున్నాడు. సమృద్ధిగా ఉంచుతానంటున్నాడు. తక్కువేమీ కాదంట. అన్నీ ఆయన చూసుకుంటాడు, అన్నీ ఇస్తాడు ఆయన. మరి మనం ఏం చేయాలి? ఆయన మాట ఇచ్చాడు, తోడే ఉంటాను, నీకేమీ తక్కువ కాదని చెప్తున్నాడు మనతో. మనం ఏం చేయాలి? ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి, ఆయన వాక్యంను చదవాలి, ఆయనను ప్రార్థించుకోవాలి. అన్ని వేళల్లో, అన్ని విషయాల్లో మనము ఆయన పాదాల చెంత చేరితే మనకి ఏ తక్కువగా అనిపిస్తుందో అది తక్కువ లేకుండా చూసుకునే దేవుడు ఆయన. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం ద్వారా నువ్వు మాట్లాడావయ్యా. నీ దేవుడైన యెహోవా నీకు తోడే ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు అని నువ్వు చెప్తున్నావు తండ్రి. తక్కువ కాకుండా ఇప్పటి వరకు నడిపించిన దేవా, ముందున్న జీవితంలో కూడా ప్రభా తండ్రి నడిపించే దేవుడు అయ్యా, పోషించే దేవుడివి. అన్ని విషయాల్లో, అన్ని వేళల్లో ప్రభా మాకు ఏదైతే తక్కువ ఉందో తక్కువ కాకుండా సర్వ సమృద్ధితో నింపి నడిపించే దేవుడు ఉన్నావయ్యా. తండ్రి నీ పాదాల చెంత చేరి తండ్రి అన్నీ అడిగి పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి. వాక్యం ప్రతి బిడ్డను ఆశ్రయించి దీవించండి, నీ దీవులతో నింపండి అయ్యా. కృపగల దేవా, పేరు పేరున వారి కుటుంబ సభ్యులందరినీ, నా కుటుంబం, మా వాక్యం వింటున్న మా ప్రియమైన సహోదరి సహోదరుల కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించి దీవించండి అయ్యా. నీ దీవెనతో నింపుతూ ఏది తక్కువ కాకుండా చూస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియ